హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మంచు చూసారా? జనరల్గాను సంక్రాంతికి సంకలేపన అవుతుంది అంటారండి. చలి శివరాత్రికి శివ అనుకుంటే పరిగెడుతుంది అంటారు. శివరాత్రి నిన్న అయిపోయిందండి, అయినా కానీ ఇవాళ మంచు ఫుల్గా ఉందండి. అంటే చలి తక్కువే కానీ మంచు ఎక్కువ ఉందన్నమాట. దానికోసం క్యాప్ పెట్టుకున్నాను. ఏం కూరలో క్యారెట్ ఫ్రై చేస్తున్నానండి. ఇదేమో ఇడ్లీ చేశాను, పల్లి చట్నీ చేశాను. పల్లి చట్నీ, వేడి ఇడ్లీ. రేపు బర్త్డే చాక్లెట్స్ అండి, లెక్క పెట్టుకుంటున్నారు పిల్లలు. అమెరికా చాక్లెట్లు తెచ్చాం. లెక్క పెడతారా? పెన్లు కూడా 60 ఉన్నాయి. పెన్లు 3 బాక్సులు రా, 60 పెన్స్. 100 ఉంటారు ఆ బాక్స్. అది 2 చాక్లెట్ చూసారా, బాగుంటాయి. ఇవి అందులో వేసారా? ఏ పెన్లు లేదా? పెన్లో సైనోట్రియో. ఇగోండి, రోహిత్ వాళ్ళ ఫ్రెండ్స్కి క్లాసులో పంచడానికి రేపు పొద్దున బర్త్డే కదా. పెన్నులో తల ఒక పెన్ను, ఒక చాక్లెట్. వదిలేస్తున్నారు, నాకు ఎంత కోపం వస్తుందో. వేస్ట్ చేసేస్తున్నారు అన్నం. కర్రీ ఏంటి పూట? ఎగ్ అండి, ఎగ్ బెండకాయ పులుసు. ఎగ్ బెండకాయ పులుసా? ఇదిగో చూడు, కాన్సన్ట్రేషన్ లేకపోతే ఇదిగో ఇలాగా అమ్మ. ఇంకో ఇలా తర్వాతేమో ఈ ఎగ్గు కదులుతుందేమో. ఇంకో అలా అన్నానా? ఎగ్గు మూసే, ఇది తెరుగు, ఇది తెరుగు, ఇది తెరుగు, ఇది తెరుగు. తర్వాత ఇరుము ఇరుము. డాడీ ఇంకో కరెక్ట్ క్లాస్ ఏమో లంచ్ తర్వాత 1కి వెళ్తారు డాడీ. స్నాక్స్ బ్రేక్ అయిపోయి వస్తారు. స్నాక్స్ కూడా పట్టుకెళ్ళిపోతారు వాళ్ళు. ఎన్ని రోజులు వేస్తారా? ఎన్ని రోజులు? 2 రోజులు వేయట్లేదు. 2 రోజులు అయితే సాకెట్ తింటాడు. సాకెట్ తింటాను. రోహిత్ తింటాడు కానీ సాకెట్ తింటాడు. తింటే మరి ఆడి కోసం వెళ్తలేదు. గుడ్లు వేసాను, ఈ గుడ్లు పెనం పట్టదు కాబట్టి తీసేసుకున్నాం. కడుగుతున్నాను. విమ్ సబ్బులు ఇమ్మన్నాను కదా ఇందాక, మర్చిపోయాడు. అక్కడ మర్చిపోయాడు, నేను చూసుకోలేదు. బిల్లు విమ్ సబ్బులు బిల్లు బిల్లు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా వేసేసుకోవాలి. అది బాగా చేయాలి కదా, కారం అయితే కదా. ఇంకా మగ్గాలు కాగలను. ఇది తిప్పేనా? ఇది తిప్పేది ఇప్పుడు. నాకు విమ్ సబ్బులు కావాలి. ఇప్పుడు కావదా? ఎక్కడి నుంచి తెస్తాను నేను కావాలంటే. చెప్పలేదా? ఏమైందిరా? వెళ్ళిపోయిందా? కాళ్ళకి తగిలిందా? కొట్టావా? మూతి పగిలిందే. రోహిత్ బయటకు వచ్చింది. బెండకాయ వేస్తాను, బెండకాయ కూడా వేస్తాను. బెండకాయ కోడిగుడ్డు పులుసు మాట. కొంచెం ఉప్పు వేస్తాను, మగ్గుతుంది. ఇందులో ఉప్పు వేస్తాను. కొంచెం మగ్గాలి, మరిగింది కొంచెం మోగాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ మగ్గింది కదా. మగ్గిపోయినా ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక ఇది చేసిన తర్వాత కలిపోసారి ఇంకా అది కొంచెం కలిసినాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేదాకా ఏం చేసుకొని ఉప్పు వేస్తాం కదా, కారం వేసుకోవాలి. కారం వేసుకోవాలి. ఇది కూడా వేసేస్తా. నీరు 2 స్పూన్లు కారం వేస్తాను. అది ఏమంటే పచ్చివాసన పోతే కారం వేసేసుకోవచ్చు. కారం వేసేసి పచ్చివాసన కూడా ఒకసారి కలిపేస్తే సరిపోద్ది. కలిపేసి చింతపండు పులుసు వేసేస్తాను.
టమాటా వేసుకోవచ్చు ఒకసారి పులుసు కదా మరుగుతుంది. బాగా దగ్గరికి అయిపోతే మాడిపోతాయి కూడా. చూడు ముద్దలాగా అయిపోయిందా. చింతపండు పిసుకున్నాను పులుసు వేసేస్తాను. ఆల్రెడీ పిసుకు పెట్టావా? పిసుకు పెట్టాను. ఓకే వేసి ఇది వేసేస్తున్నాను. గుడ్లు వేయించి పెట్టావు కాబట్టి వేసేస్తాను. ఇప్పుడు వేసేచ్చాయి అన్న అయిపోయింది రెడీమేడ్. రెడీమేడ్గా అయిపోయింది కూర. ఇది పులుసు కదా పులుసు వేసేసాం కదా. దీంట్లో గుడ్లు దింపెడితే వెళ్ళిపోతుంది. అంతే. 10 నిమిషాలు మరిగిచ్చేసుకోవడమే. 10 నిమిషాలు కొంచెం మరిగితే మరిగాక తీది. ఈ గుడ్లు ఊడిపోతుంది వద్దులే. అంతే. మూత వద్దులే పొంగిపోద్ది. ఒక 10 నిమిషాలు పడుతుందా? 10 నిమిషాలు పడుతుంది. కాడేస్తాను. ఈరోజు వంట నేను చేసిన బొమ్మలు ఆడేస్తున్నాయి బెండకాయ వెళ్తా. నోరు ఊరిపోతుంది చూస్తుంటే. తిందామా మరి? వేడి వేడి పులుసు, వేడి వేడి అన్నం. ఎంత బాగుంటో తెలుసా? చూడు కట్టేనా అబ్బాయి తినేద్దాం. పట్టు. ఈ పులుస్తాడు తినాలి. నాకు కూడా ఒక బెమలాగేస్తుందిరా. ఇలాంటి కూర 10 రోజులు ఇలాంటి కూర 10 రోజులు అయిపోయింది. పులుపు లేక పులుపు వంటికి పులుపు అన్నది నోటికి రుసరా తగలేదు. ఏపుడు ఏపుళ్ళు అంటే మేము పులుపు తక్కువ తింటాం. పులుపు తక్కువ కాదు అసలు పులిపేది ఎప్పుడంటే పులిపే లేదు. పులుపు కాదు సెకండ్ ఇయర్ తిందాం. ఆకలేస్తుంది. బ్రతుకువచ్చుగాక బహుబన్నములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనుములైన జడుగాక పడుగాక మాట దీర్ఘలేరు మానదనులు మాట తప్పలేరు మానదనులు. బ్రతుకు ఉండవచ్చు కష్టాలే రావచ్చు పేదరికంలో మునిగిపోవచ్చు ప్రాణాలే పోవచ్చు ఏది ఏమైనా మాట తప్పరు. పులుసు పులుసు వేసి వేడి పులుసు బెండకాయ ముక్కలే ఎన్ని రోజులు అయిపోయింది వేయించిన రొయ్యలు. సూపరా. వారంగా రాలైనా సరే పులుసు తాగాలి. స్వీట్ తాగాల ఉప్పు తాగాలి. ఏది లేకపోయినా కానీ బ్యాలెన్స్ ఉండదు తెలుసా. పులుపు అన్న తాగాలి. సారు రూపాయలైనా సరే కూర రూపాయలైనా సరే పులుపు తాగాలి ఉంటుంది. తగిలితే మనకి ఈ ఎక్కులు రావడం మొహం తిరగడం ఇవన్నీ కూడా ఒంటికి పులుపు సరిపోతాయి. పులుపు ఎప్పుడు కూడా ఏదైనా ఒక రోజన్నా మనుషుడు అసలు మాట ఎప్పుడు వచ్చేది ఈ మధ్యన. సూపర్. కోడిగుడ్లు పులుసులో బెండకాయ ముక్కలు వేసి ఉండిందండి మా అమ్మ. టేస్ట్ అయితే అదిరిపోయింది. పక్కన మళ్ళీ ఎండ్రాయిలు ఉప్పు కారం వేసి ఎండ్రాయిలు కూడా పెట్టారు. అంటే యాక్చువల్గా పులుసులో వేస్తే సాకెత్తి తిండండి రోహిత్ తింటాడు. కానీ ఫైనల్గా నిన్న శివరాత్రి తీర్థంలోని జీళ్ళు కొనుక్కున్నాం. జీళ్ళు తెలుసు కదా మీకు. కొనుక్కున్నప్పుడు ముందు రోజు అయితే పచ్చి జీళ్ళు అనేది సాగుతాయండి. అవి తర్వాత 2-3 రోజులకి ఏమైందంటే నెక్స్ట్ డే నుంచి ముగ్గుతాయి అనమాట. ముగ్గిన జీళ్ళు అంటే కొరికితే కొరికడిపోతాయి అనమాట. బాగుంటాయి జీళ్ళు. బెల్లంతో తయారు చేస్తారు. అదండి ఈరోజుకి వీడియో. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. రోహిత్ అన్నం తినండి అమ్మా. తినండి అన్నం తినమంటున్నాను.